సో సోలార్ ఫ్లేర్. సో దీన్ని తెలుగులో మనం సౌర జ్వాల అని పిలుస్తూ ఉంటాం. సో సూర్యుడి నుంచి ప్రతినిత్యం కూడా ఈ హైడ్రోజన్ మధ్య న్యూక్లియర్ రియాక్షన్ జరిగి హీలియం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. ఈ హైడ్రోజన్ మధ్య రియాక్షన్ జరిగి న్యూక్లియర్ రియాక్షన్ అనేటువంటిది ప్రతినిత్యం కూడా జరిగి హైడ్రోజన్ టూ డిఫరెంట్ ఎలిమెంట్స్ బొంబార్డింగ్ జరిగి సో అన్లిమిటెడ్ న్యూక్లియర్ ఎనర్జీ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో కొన్నిసార్లు సూర్యమండలం నుంచి అంటే సూర్యుడి యొక్క ఇంటర్నల్ బాడీ, దాని క్రోమ్ అంటాం లేదా కోర్ ఏరియా అంటాం. సో ఆ కోర్ ఏరియా నుంచి మంట అంటే జ్వాలలు అనేటువంటివి బయటకు వస్తూ ఉంటాయి చాలా వేగంగా, చాలా శక్తితో. సో వాటిని మనం సోలార్ ఫ్లేర్స్ అని పిలుస్తూ ఉంటాం. వి కాల్ ఇట్ యాజ్ సోలార్ ఫ్లేర్. సో దానినే సౌర జ్వాల అని పిలుస్తూ ఉంటాం. సో ఈ సౌర జ్వాలలు అప్పుడప్పుడు కొన్ని భూమికి చేరుతూ ఉంటాయి, కొన్ని ఏమో భూమండలంలోనే ఉంటూ ఉంటాయి, కొన్ని ఏమో భూమి యొక్క వాయుమండలంలోకి చేరుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే సోలార్ ఫ్లేర్స్ అనేటువంటి అత్యధికంగా శక్తితో విడుదలవుతాయో సూర్యుడి నుంచి, అవి మాత్రమే భూమి యొక్క వాతావరణంలోకి చేరుతూ ఉంటాయి.